వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. మాచర్ల పురపాలక సంఘం కార్యాలయంలో చైర్మన్ నరసింహారావు అధ్యక్షత కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 21 అంశాలను కౌన్సిలర్లు ఆమోదించారు. అక్కడ పనిచేసేందుకు కూడా మనం ఒక జీతం అనేది ఏర్పాటు చేయాలి. జీతంగా వస్తే ఇప్పుడు బయట వదులుతున్నారు కదా, 10 రూపాయలు తక్కువ ఎక్కడా లేదు. ఇప్పుడు నిజమే సార్, ఏంటంటే ఇద్దరు మనుషుల్ని పెట్టినా నలుగురిని పెట్టినా జీతం ఇస్తున్నాం, మున్సిపాలిటీ ఇస్తుంది. ప్రజల కోసమే మనం పురపాలక సంఘంలో అభివృద్ధి కార్యక్రమాల భాగంగా పెట్టాం. మనం దీంట్లో జీతం వచ్చింది రాదనేది చూసేది ఏముందండి? మనం ₹2 కాదని చెప్పి వాళ్ళు మీరు పెంచి అమౌంట్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు అమౌంట్ కూడా తీసుకోకుండా ఇక్కడ 150 సుమారు 300 ఉంటుంది. 300 నాకు 50 వస్తుంది. ₹2 లెక్క 50 మంది ఇస్తున్నారు. 300 డైలీ 300 పోతుంది. అలాంటప్పుడు అదే సార్, ఇద్దరు వర్కర్ని పెడదామన్నారు. ఇద్దరు వర్కర్ని పెట్టండి, ₹2 అనేది కంపల్సరీ వసూలు చేయండి. దాంట్లో తప్పులేదు కదా. ఎందుకంటే నేను అనేది ఎంతో ఖర్చు చేస్తున్నాం, మున్సిపాలిటీలో కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ₹2 ₹5 పెంచడం వల్ల వచ్చే ఆదాయం ఎంత మున్సిపాలిటీకి? మనం ప్రజల కోసమే మనం ఎన్నుకోబడ్డాం, ప్రజల కోసం పనిచేయాలి. కాబట్టి నా సలహా ₹2 ఉంటేనే బాగుంటుంది. నమోదు చేయడం అనేది వారందరికీ ఆఫ్లాస్ కార్పొరేషన్ ద్వారా వేతనాలు చెల్లించడం జరుగుతున్నది. పబ్లిక్ హెల్త్ విభాగం నందు ఆఫ్లాస్ కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది వివిధ కారణాల వల్ల మరణించిన వారు ఉన్నందున పబ్లిక్ హెల్త్ విభాగం నందు ఇప్పుడు తెలిపిన ఖాళీలు ఏర్పడిన వారికి తెలియజేయడం అనేది. ఆఫ్లాస్ పిహెచ్ వర్క్ మంజూరు మొత్తం 98, వర్కర్స్ మంజూరు మొత్తం 59. ఆఫ్లాస్ పిహెచ్ వర్కర్స్ చల్లా రమణ, బండారు పెద్ద ఆంజనేయులు, మహంకాళి మంగమ్మ. పట్టణంలో పారిశుద్ధ్య సేవలు అందించడంలో అంతరాయం కలిగినందున మరియు ప్రస్తుతం మాచర్ల పురపాలక సంఘం విస్తీర్ణ పెరిగిన దృష్ట్యా మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించుటకు మరియు పారిశుద్ధ్య పనులు చేయుటకు తగినంత సిబ్బంది లేనందువలన పై 3 ఖాళీలకు సంబంధించి 2 నాన్ పిహెచ్ వర్కర్లను మరియు 1 పిహెచ్ వర్కర్లను నియమించడంలో సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరగడంతో వారి కుటుంబ సభ్యులు స్పందనలో వారి కుటుంబాలు జరుగుటకు ఇబ్బందిగా ఉందని అభ్యర్థించిన మీదట సమస్యను పరిష్కరించడం గాను మరణించిన వారి కుటుంబ సభ్యులను నియమించుటకు పై జరిగిన ఖాళీలందు అవుట్సోర్సింగ్ పద్ధతిపై బండారు పెద్దలు ఖాళీని ఆయన భార్య బండారు పద్మ నాన్ పిహెచ్, 2 మహంకాళి మంగమ్మ ఖాళీని మంగమ్మ కుమారుడు మహంకాళి వెంకట్రావు నాన్ పిహెచ్, 3 చల్లారమణ ఖాళీని ఆమె కుమార్తె బొత్తుల నాగేంద్రరావు పిహెచ్ వర్కర్ మరియు మొత్తం 3 ఖాళీలను పూరించుటకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి నెల జీవోఎంఎస్ నెంబర్ 7 17/1/2022 మేరకు ₹15,000 మరియు ఈపీఎఫ్ మరియు ఈసీఐ చెల్లించుటకు అనుమతులు కోరుతూ ఆయా కేటగిరీ వారిని ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ అవుట్సోర్సింగ్ సర్వీస్ ఆఫ్కాస్ నందు నమోదు చేసి ప్రతి నెల ఆఫ్కాస్ ద్వారా వేతనాలు చెల్లించడం కౌన్సిల్ వారి ముందుంచడం అనేది. సంఘం ఇంజనీరింగ్ విభాగంలో సంబంధించి డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆంధ్రప్రదేశ్ లెటర్ ఆర్ఓసి నంబర్ 17/36/2019 డిఎల్జీ డిఓజీ సిపి తేదీ 26/7/2004 మాచర్ల పురపాలక సంఘములకు 42.77 లక్షలు బదిలీ చేసి ఉన్నారు. సదరు గ్రాంట్ నుండి 20 కంపాక్ట్ జిన్స్ను కొనుగోలు చేయటకు అంచనా ₹7,77,000. సిఆర్ నంబర్ 562 తేదీ 4/11/24 నా కౌన్సిల్ వారు ఆమోదం తెలిపి ఉన్నారు. కానీ కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ ఉద్దేశం వారిపై తెలిపిన 42.77 లక్షల కాలువ కూలీలకు మాత్రమే వినియోగించవలసిందిగా తెలిపి ఉన్నారు. కావున పై తెలిపిన సిఆర్ నంబర్ 562 తేదీ 4/10 పెట్టాం ప్రపోజల్. దాన్ని రద్దు చేయమని చెప్పి మనకి ఏమన్నా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి లెటర్ వచ్చిందండి. సంస్థ వాళ్ళు మీ ఓన్లీ కాలంగా వాడాలి కానీ నేను వాడతాను వీలేదని చెప్పారు. అదే ఎవరు చెప్పారన్నా? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిందా? లెటర్ వచ్చిందా సార్ కమిషనర్ గారు? అడిషనల్ కమిషనర్ గారిని కనుక్కోవడం జరిగిందండి. దాని మీద క్లియర్గా మనకి ఈ ఫండ్స్ సంబంధించి 42,77,000 పూర్తిగా కాలువలో తీయడానికి మాత్రమే ఉపయోగించాలని చెప్పారని చెప్పేసి తెలియజేశారు. డైవర్షన్ ఫండ్స్ చేయొద్దని చెప్పారు. కాకపోతే కొన్ని మున్సిపాలిటీస్లో ఇది జరిగిందని చెప్పేసి దాని ఉద్దేశంతో మనం ప్రపోజ్ చేసి అప్రూవల్ కోసం పెట్టడం జరిగింది. కాకపోతే దాన్ని ఒప్పుకోలేదు. దీన్ని రద్దుపరిచి మినిమంగా ఒక 12 కాంపాక్ట్ బిల్స్ జనరల్ కోర్టు నుంచి కొనుగోలు చేయడానికి ఇదే ఎజెండాలో పొందుపరచడం జరిగింది. చూసామంటే ఎజెండాలో ఉంది
తీసుకోవడం గురించి నేను అనేది ఆ రోజు నాకు ఇచ్చిన 42 లక్షల్లో మనకి ఇచ్చిన నామ్స్ ప్రకారం మొత్తం కాలువలు చేయడానికి పెట్టాలి. కానీ మనం పోయిన కౌన్సిల్లో 7,77,000 రూపాయలు తీసుకొని కోసం చెప్పి అమలు చేసుకున్నాం. ఆ రోజు తెలియదా మనకి పెట్టని లేదని, దాంట్లో క్లారిటీ లేకపోవడం వల్ల పెట్టడం జరిగింది. తీసుకోవాలి కదా దాని క్లారిఫికేషన్ తీసుకోవడం తర్వాత మనం అడిషనల్ డైరెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత దీన్ని మనోరథం చేయడానికి కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి ఆలోచించి పెట్టమని చెప్పి ఆఫీసర్కి మేము కూడా దాన్ని రిప్లై చేశాము. ఏ కౌన్సిల్ ఏదైనా 31 కౌన్సిల్ వార్డులు ఏ వార్డు కౌన్సిల్ ఫోన్ చేసినా కూడా ట్యాంక్కి పంపించమని చెప్పి మేనేజ్మెంట్ వారికి చెప్పాము. ఖచ్చితంగా ఈసారి మాత్రం జరగదు. కౌన్సిలర్ అయిన వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ట్యాంక్ వస్తుంది. మాచర్ల పురపాలక సంఘం 15వ ఆర్థిక సంఘం 2027 నంబర్ 7 మాచర్ల పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డుల నందు రోడ్లపై గుర్తులను గుర్తించి వాటిని పూర్తవలసిందిగా శ్రీయుత కమిషనర్ అండ్ డైరెక్టర్ చేసింది. దీని దాకా చాలా ఘోరం ఉందండి ఈరోజు. అది ఎప్పటి నుంచో మన కౌన్సిలర్స్ కూడా అడుగుతున్నారు. అది ఇప్పటిదాకా పూర్తి కాలేదు. ఇది గ్రాంట్లు పెట్టడం, దీంట్లో మన ఎమ్మెల్యే గారు కేసీ పాల్తో మాట్లాడి చేసినందుకు అభినందన చేస్తూ మనం ఇచ్చేస్తాం. కానీ పని అయితే పూర్తి కావట్లేదు. ఇప్పటికైనా మనం చూస్ చేసిన ప్లేస్లన్నీ నెంబర్ 1. నేను సంతకం పెట్టిన 20,000 గంటల్లోనే మేము దాన్ని ఆమోదం సార్, ఆమోదం మేము దాన్ని మొదలు పెడతాము. అదే సార్ మీకు చెప్తుంది ఏంటంటే కొంచెం ఎమ్మంటే పని మొదలయ్యేటట్టు. ఎందుకంటే మేజర్గా బస్ స్టాండింగ్ ఏరియాలో సార్ మనకి పల్లెటూరు నుంచి చాలా మంది వస్తున్నారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ. యూనియన్స్కి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది ఉందంటే ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి వాళ్ళకి. ఈ ప్లేసుల్లో పెట్టడం వల్ల పల్లెటూరు నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి ఉపయోగం. మన టౌన్లో ఉన్న వ్యాపారస్తులు కానివ్వండి, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కానీ అందరికీ ఉపయోగం. కొంచెం ఎమ్మటనే పని మొదలు పెట్టేటట్టు ప్రయత్నించాల్సిందిగా పోతుంది. రేపు మార్నింగ్ చూస్తారు. యూనియన్స్ కి మా రెడ్ క్రాస్ ఆఫ్ ఇండియా వాళ్ళు అక్కడ మేము కట్టిస్తామని చెప్తున్నారు. అంటే సేవా సంస్థ కాబట్టి ఓన్లీ యూనియన్స్ కి కూడా దాన్ని మీరు అందరూ కూడా ఆమోదించి మా కమిషనర్ గారి కనుక స్థలం ఇస్తే కనుక అక్కడ కలవడానికి ముందుకు వచ్చాము మేము. నేను అనేది క్యాంటీన్ పక్కన కొంచెం, ఎందుకంటే యూనియన్స్ అంటే వాసన వస్తాయి. అక్కడ కాదు వినాయకి పక్కన షాప్ పక్కన దానికి అది పోకుండా స్మెల్ రాకుండా మెయింటెనెన్స్ పక్క మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే అక్కడ కొంచెం అవకాశం వరకు ఇచ్చేసి బాగుంటుంది. అది జరిగేది కాదు. అదంతా మొత్తం చేస్తాం. మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తారు అందరూ. అది కొంచెం మీరు ఆలోచించవలసిందిగా నమస్కారం అండి. ఇంతకుముందు కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ఈ మరుగుదొడ్లు ప్లేసుల కన్నా కూడా ఇప్పుడు తీసుకున్న మరుగుదొడ్లు ప్లేసులు ప్రజా ఆరోగ్యాలు పొందాయి. అందులో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా మన నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు చేకూర్చడంలో మన ఎమ్మెల్యే గారు ముఖ్య పాత్ర వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు గౌరవ సభ్యులు అయినట్టు ఇది దాదాపుగా 3 సబ్జెక్టుల తర్వాత 3 సార్లు కూడా మనకి 3 సార్లు 4 సార్లు ఇదే సబ్జెక్ట్ వచ్చింది. రిపీట్ గా స్థలం చూశారు, కాంట్రాక్టర్ తీశారు, వర్క్ మాత్రం జరగలేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఇచ్చే సమాధానం సంతృప్తిగానే ఉంది. ఇది మన బయట నుంచి వచ్చే వ్యక్తులకు కానీ మహిళలకు కానీ అందరూ కూడా ఈ మరుగుదొడ్లు ఉపయోగపడతాయని, మన మార్చల రూపులు కూడా ఎక్కడ పడితే అక్కడ యూరిన్ పాస్ కానీ లేకపోతే ఇవన్నీ జరగకుండా కూడా మనకి శానిటైజర్ కూడా పనికొచ్చి వివిధ రోగాలు కూడా రాకుండా ఉండడానికి కారణమవుతుంది. కాబట్టి దీని మీద వెంటనే మీరు చెప్పినట్టే 24 గంటల్లో స్టార్ట్ చేసి ఈ మరుగుదొడ్లు నిర్మాణం చేయాలని కోరుతున్నాం. రేపు జరగబోయేది 31 వార్డులో మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా ఏ వార్డు లేదు ఆ కౌన్సిలర్ ని ఫోన్ చేసి ఆ వార్డు మీద కాదా, మీ ఏరియాలో ఉందా లేదా, అది మేము పెడుతున్నాం అని చెప్పేసి ఖచ్చితంగా మన 31 వార్డులో కూడా అందరికి కూడా ఫోన్ చేసి ఈ పొరపాటు జరగకుండా చేస్తాం. ఎందుకంటే నేను చెప్పారు బాగానే ఉంది. 25వ వార్డులో 27వ వార్డులో ఉంది. అలానే అంశం నెంబర్ 14లో ఏలాద్రి బోర్ నుంచి అన్నాడు. ఏలాద్రి బోర్ అనేది 29వ వార్డులో ఉంది. 31వ వార్డు అని రాశారు. ఇప్పుడు నేను అనేది
సబ్జెక్ట్ కౌన్సిల్ ఎజెండా అండి, కౌన్సిల్కి వస్తుంది ఎజెండా. వచ్చేటప్పుడు ఏ వార్డు పరిధి ఏంటనేది కూడా తెలుసుకోకుండా ఎజెండాలోకి వస్తారా సార్? ఇప్పుడు అది కానీ ఇప్పుడు పొరపాటు లాగా అవ్వలేదు కాబట్టి రేపు జరగబోయే కౌన్సిల్లో ముందుగా 4 రోజుల ముందు ప్రతి ఒక్క కౌన్సిలర్కి ఫోన్ చేసి మీ వార్డులో ఇది ఉన్నది, ఇది మీదే కాదా, మీ వార్డు ఎన్నో వార్డు అని చెప్పి దాన్ని ఫిల్అప్ చేస్తాం. అలా అయితే బాగుంటుందండి. ఖచ్చితంగా మీకు కూడా ఇన్ఫర్మేషన్ వ్యాపారస్తులకి కూడా ఇబ్బందిగా ఉంటుందండి. అది కూడా కాకుండా మనం మరి సర్వేర్ గారు లేదా ఆర్ఐ గారు ఎవరు ఈ కొలతలు కూరగాయల మార్కెట్లో కూడా కొలతలు వాళ్ళు ఉన్న షాప్ కన్నా ఎక్కువ వేశారని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఒకసారి మరొకసారి పరిశీలించి ఇది 2011 నుంచి 2024 దాకా పెంచలేదని మన కమిషనర్ గారు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అందరికి. కాకపోతే వాళ్ళు ఆ ఉద్దేశంలో కాకుండా 700 ఒకేసారి 4700 చేస్తున్నారు. కొంచెం మాకు కూరగాయల మార్కెట్ ఇబ్బందిగా ఉంది, మేము ఒకేసారి అంటే కట్టించుకోలేము అన్నారు. కాబట్టి దయచేసి ఎజెండాలో గౌరవ సభ్యులందరూ కూడా ఇది గమనించి ఈ ఒక్క అంశాన్ని ఈ కౌన్సిల్ సమావేశం నుంచి తదుపరి సమావేశానికి మార్చవలసిందిగా కోరుతూ ఈ ఎజెండాలో మిగతా అంశాలన్నీ ఆమోదించినా కానీ ఈ అంశాన్ని మాత్రం ఎవరు కూడా దయచేసి ఆమోదించకుండా వచ్చే నెలకి మార్చవలసిందిగా కోరుతున్నాం. మరి ఒకసారి కమిషనర్ గారికి కానీ చైర్మన్ గారికి కానీ దానికి సంబంధించిన ఆర్ఏలు కానీ చెప్పేది ఏంటంటే ఒకసారి మళ్ళా షాపులన్నీ కూడా రీవేరిఫికేషన్ వేసుకొని ఒక్కసారి వాటి కొలతలు కూడా తీసుకొని వాళ్ళకి నచ్చజెప్పి తీసుకుంటే మన గవర్నమెంట్ మీద కానీ మన ఎమ్మెల్యే గారి మీద కానీ ఒకేసారి అపనింద పడకుండా ఇంతకుముందు దాకా ఇన్నేళ్ళు కదిలేదు మమ్మల్ని, ఇప్పుడు ఒకేసారి 4700 పెంచారు, ఇక్కడ మనం వచ్చినాక పెరిగిందనే ఉద్దేశంతో కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళతో కూడా సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు కూడా సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ షాపులు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? ఏమండి 2003. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 21 సంవత్సరాల నుంచి అద్దె 800 ఉందా, 700, 600 ఇదే అద్దె కంటిన్యూ అవుతుందా? ఏమంటే 3 ఏళ్ళకి ఒకసారి పెంచేది లేదా? ఉంది. వాస్తవంగా 2012 నుంచి చేశారంటే దాన్ని అప్పట్లో మార్కెట్తో పాటుగా వాళ్ళకే పెంచేసుకొని కనుక్కొని వదిలేసే పత్రం వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు దాకా ఏం పెంచారు? కూరగాయల మార్కెట్తో పాటుగా ఈ అద్దెలు కూడా వాళ్ళే వచ్చేసుకొని మొత్తం వాళ్ళు ఇచ్చారు కాబట్టి దాంట్లో కలిసింది. ఇప్పుడు దాకా కూరగాయల మార్కెట్ మాట అనేది ఆ వచ్చే దిగుమతి మీద మనకి గుట్టకింత దాని మీద మనం పెట్టి ఆ మార్కెట్ పెడుతున్నాం. ఈ అద్దెల మీద మనం ఎప్పుడు పెట్టాం? మీరు వాళ్ళకే ఇస్తూ 2012 నుంచి కూడా నిజంగాలో అప్పటి నుంచి వాళ్ళకే కల్పించాడు. కొంత దాంట్లో 2012లో తీర్మానం చేస్తున్నారు. అంటే అద్దె ఇంకా అద్దె ఉంచి అద్దె నాయకులు వచ్చేసి ఎవరైతే మాట్లాడుతున్నారో అద్దెలు వాళ్ళు మనకి మున్సిపాలిటీ కట్టాక ఇది మున్సిపల్ ఆదాయాన్ని మనం ఇచ్చేసినట్టుగా చైర్మన్ గారు. ఎందుకంటే వాడు పాడుకునే మార్కెట్ పాట అనేది వాళ్ళకి వచ్చే దిగుమతి ఎగుమతి దాని మీద పెట్టేదండి. మనం గుట్టకి కోసం చేస్తాం. ఇదేంటంటే అద్దె 800 అద్దె అండి. వాళ్ళు 800కి ఆ సెంటర్లో ఎక్కడైనా షాప్ దొరికిద్దండి ఎవరికన్నా. కాబట్టి సరే ఇదైతే కొంచెం ఆ రేషియో ప్రకారం చూస్తే చాలా ఎక్కువ అనిపిస్తుంది. కాబట్టి 4000 అనేది ఒకసారి కమిషనర్ గారు మీరు కూర్చొని వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడి ఒక సహేతుకంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ మీటింగ్లో దీన్ని పెడితే బాగుంటుందండి. పట్టణ పారిశుద్ధ్యులు, తలగపాలు, చేతులు, గొడ్డళ్ళు, వ్యాపారం, పరుగులు, కొమ్మకత్తులు, కర్రలు, వచ్చలు. 20 వెలగపూడి రామకృష్ణ గారి విగ్రహం ఇంత ముందు పెడితే ఆ కోడెల్లో అడ్డమవుతుందని చెప్పేసి నేషనల్ హైవే సర్వేలో తీసేశారు. దాన్ని పెద్ద విగ్రహం నుంచి చిన్న విగ్రహం పెట్టారు. ఇప్పుడు మనం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మన 40 సంవత్సరాల నుంచి 3 తరాలుగా 30 ఏళ్ళ నుంచి ఫస్ట్ జోలకంటి నాగిరెడ్డి గారు కానీ దుర్గామ్మ గారు కానీ ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు కానీ మన మాచర్ల అభివృద్ధి కోసం ఎంతో వారి కుటుంబాన్ని కూడా త్యాగం చేసి ఈ మాచర్ల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు.
కాబట్టి ఇది సరే మేము పుట్టినాకో పుట్టక ముందు ఈ మార్చల్లో కేసీపీ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు ఫస్ట్ ఇక్కడ పెట్టినప్పుడు అగ్రిమెంటు నాకు తెలిసినంత వరకు మార్చల్లో గ్రీనరీ కానీ మొక్కలు పెంచడం కానీ దానికి గార్డెనింగ్ కానీ లేదా ఏ వార్డులో అయినా సరే కనీసం కేసీపీ ఉన్న పరిధిలో ఉన్న వార్డుల్లో మౌలిక సదుపాయాలు శానిటైజరింగ్ కానీ అవన్నీ కూడా మేమే చేస్తామని చెప్పి అప్పుడు చేశారు. ఇప్పుడు దాదాపు కనీసం 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కూడా ఎటువంటి మార్చర్లో మున్సిపాలిటీ దానికి సంబంధించిన ఆఫీసర్లు పనిచేస్తున్నారు కానీ కేసీపీ తరఫు నుంచి ఇక్కడ కనుక కనీసం నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా వాళ్ళు ఏం చేయట్లేదు. అక్కడ ప్రత్యేకించి నాకు తెలిసి నేను అనుకునేది ఏంటంటే పెట్టాల్సిన పని లేదు. అందుకని లేదా వాళ్ళని కూడా మనం గౌరవించాలని అనుకుంటే గౌరవ శాసనసభ్యుల ఆదేశాల మేరకు వారి విగ్రహంతో పాటు జూలకంటి నాగిరెడ్డి గారి విగ్రహం కూడా పెట్టాలని దానికి గౌరవ సభ్యులందరూ కూడా ఆమోదం తెలపాలని హృదయపూర్వకంగా అందరినీ ప్రార్థిస్తున్నాం. చైర్మన్ గారు రామకృష్ణ గారి విగ్రహం నేషనల్ హైవే పరిధిలో తీసేయడం జరిగేటప్పుడు సార్ ఇప్పుడు పెద్ద రింగ్ వచ్చింది కాబట్టి అక్కడ మళ్ళీ మేము విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని చెప్పి వాళ్ళు ఒక అర్జీ పెట్టారు మనకి. దాని మీద కౌన్సిల్ దృష్టి తీసుకొచ్చారు. ఇదేంటంటే కేసీపీ ఫ్యాక్టరీ వాళ్ళు గతంలో మార్చర్ల పురపాలక సంఘ అభివృద్ధిలో వాళ్ళు పాల్పంచుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి ద్వారా పనులు చేసిన వాటిలో కాంట్రిబ్యూషన్గా కేసీపీ వాళ్ళు సిమెంట్ మొత్తం వాళ్ళే డొనేట్ చేశారు ఆ రోజు. అలానే మన మున్సిపల్ పరిధిలో చెట్ల పెంపకానికి వాళ్ళ యొక్క ఇది ఇచ్చేవాడు కేసీపీ నేమ్ బోర్డు వేసి. ఇప్పుడు మున్సిపాలిటీకి ఎలాంటి చిన్న పని కూడా వాళ్ళు చేయడానికి ముందుకు రావట్లేదు. అలానే కౌన్సిల్ ఇదన్నా కూడా వాళ్ళకి లెక్కలేంతాను. రామకృష్ణ గారి విగ్రహం పెట్టడంలో వాళ్ళ యొక్క అభ్యర్థనని పరిగణలోకి తీసుకున్న మనకి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహం అక్కడ పెడితే బాగుంటుంది లేదు నా అభిప్రాయం సార్. పార్టీ మేము వేరైనా కూడా తారక రామారావు గారు ఈ రాష్ట్రానికి చేసిన దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేస్తే అలానే జూలకంటి నాగిరెడ్డి గారి విగ్రహం పెడదాం అంటున్నారు శ్రీనివాసరావు గారు. ఈ 2 విగ్రహాలు ఉంటే బాగుంటుంది అనేది నా సజెషన్ సార్. గౌరవ సభ్యులకి మరియు చైర్మన్ గారికి, మున్సిపల్ సిబ్బందికి మరియు కమిషనర్ గారికి, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు. మా రైల్వే గేట్ దగ్గర నుంచి రింగ్ రోడ్డు వరకు ఎంతోమంది నాయకుల విగ్రహాలు పెట్టారు. ఇప్పటి వరకు అక్కడ ఉన్న విగ్రహాలు ఏమున్నాయి ఏంటి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రతి విగ్రహానికి ఎవరో ఒకళ్ళ సహకారంతో మనందరం కూడా ఆమోదించడం, ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇలా నాకు తెలిసైతే మన మెయిన్ రోడ్లో పార్కింగ్ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎందుకంటే ఆ విగ్రహం కట్టడానికి ఒక దిమ్మె కడతారు, అక్కడ ఒక 2 బైకులు పార్క్, ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ లేదు. అందుకని ఈ విగ్రహాలకు అనుమతించడంతో పాటు ఈ పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి బైక్ పార్కింగ్ కూడా ఒక ప్లేస్ అనేది చూస్తే బాగుంటుందని. ఎందుకంటే మెయిన్ రోడ్లో కొన్ని ప్లేసులు ఖాళీగా ఉన్నాయి. సదరు యజమానులతో మాట్లాడి దాని బ్యాక్ సైడ్ కానీ ఎక్కడైనా పార్కింగ్, అదిగో మహాత్మా గాంధీ విగ్రహం పెట్టారు. ఈయన గొప్ప స్వతంత్ర సమరయోధుడు. మనం ఈరోజు మనల్ని మనం పరిపాలించుకుంటున్నా అంటే ఆయన కృషి కారణం. అలాంటి మహాత్ముని చూసినప్పుడు ఆ ఉద్దేశం వాళ్ళకు గుర్తొస్తుంది. ఏ విగ్రహం పెట్టినా ఇప్పుడు మన ప్రాంతంలో మనకి ఎమ్మెల్యేలుగా గానో, ఎంపీలుగానో, ఒక ముఖ్యమంత్రిగానో, ఒక స్వతంత్ర సమరయోధుడిగానో, లేదంటే ఈ పల్నాటి యుద్ధ వీరులుగా గానో పెడితే మన పల్నాటి చరిత్రను చూపించిన వాళ్ళం అవుతాం, మన దేశ చరిత్రను చూపించిన వాళ్ళం అవుతాం, అలాగే మన రాష్ట్ర గొప్పతనాన్ని చూపించిన వాళ్ళం అవుతాం. ఒక విగ్రహానికి మనం పర్మిషన్ ఇస్తున్నప్పుడు దయచేసి ఇక ముందు మీరు కానీ మీకంటే పెద్దవాళ్ళు కానీ, అంటే మన శాసనసభ్యులు ఇవ్వనివ్వండి, ఎంపీ గారు ఎవరిచ్చినా
వాళ్ళు పెట్టే విగ్రహంతో పాటుగా ఒక స్వతంత్ర సమరయోధుడి విగ్రహాన్ని కూడా వాళ్ళు పెడితేనే అనే ప్రపోజల్ పెట్టి ఇవ్వండి. ఆ విగ్రహం పెట్టాము, వదిలేసాము, ఆ రోజు అయిపోయింది, మళ్ళీ ఆయన పుట్టినరోజుకో లేదంటే ఆయన చనిపోయిన రోజుకో దాన్ని గుర్తుంచుకొని చేయటం కాకుండా మీరు చూడండి అది ఎంత నీట్గా ఉంటుంది. నువ్వు పెట్టిన విగ్రహాన్ని మెయింటెనెన్స్ కూడా ఉండాలి. ఆ ఒక్కరోజు చేయడం కాదు, విగ్రహం స్థాపించాము అంటే మనల్ని మనం గౌరవాన్ని కాపాడుకోవాలి. కొన్ని విగ్రహాలు దుమ్ము పట్టి ఎప్పుడో వేసిన దండ అలా వాడిపోయి ఎండిపోయి చాలా వికారంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి పట్ల మనకి గౌరవం లేదు. గౌరవం ఉంది అంటే విగ్రహానికి వేసినటువంటి పూలమాల వడబడిన తర్వాత దాన్ని తీసి పడేయాలి. మన ఇంట్లో నిత్యం పూజ చేసుకునే వాళ్ళు ఉన్నారు, నమాజ్ చదువుకునే వాళ్ళు ఉన్నారు, బైబిల్ చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడ వదిలేయం కదా. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎంత శుభ్రంగా ఉంచుకుంటాము. ఆ విగ్రహం చుట్టుపక్కల ప్రదేశాలు కూడా అలా నీట్గా చూస్తే బాగుంటుంది. ఇప్పుడు కేసీపీ వాళ్ళు ఒక విగ్రహాన్ని పెట్టుకోవడానికి పర్మిషన్ అడిగారు. దాన్ని ఆల్రెడీ కొంతవరకు శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళనే మనకు కావాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలలో 50% వాళ్ళు ఉండాలి అనే ప్రపోజల్ కూడా పెట్టండి. మాంచర్ల మున్సిపాలిటీ తరఫున ఏ చిన్న కార్యక్రమం చేసినా 50% వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు సదరు కౌన్సిలర్స్ ఇద్దరు చెప్పినట్లుగా జోలకంటి నాగిరెడ్డి గారు కానీ అంటే ఇంతకుముందు మా చిన్నతనంలో మన మాచర్లకి ఎమ్మెల్యేగా చేశారు. ఎన్టీ రామారావు గారు ఒక పార్టీ పరంగా కాకపోయినా తన స్వశక్తితో ఎదిగి ఒక గొప్ప మహానటుడు, ఆ తర్వాత రాజకీయ నాయకుడు అయ్యారు. అలాంటి గొప్ప మహానుభావుల విగ్రహాలు పెట్టడంలో పార్టీ పరంగా ఎప్పుడూ చూడకూడదు. ఎందుకంటే స్వశక్తితో పైకి వచ్చిన వాళ్ళ విగ్రహం చూసినప్పుడు మనం స్వశక్తితో పైకి రావాలనుకుంటాం. అందుకని దయచేసి ఎవరైనా విగ్రహం పెట్టడానికి ఇప్పుడు మన మాచర్ల మున్సిపాలిటీలోకి వస్తుంటే ఎదురుగా ఒక విగ్రహానికి రెడీ చేశారు. దాంతోపాటు వాళ్ళు ఆ వ్యక్తి జ్ఞాపకంగా ఒక 5 మొక్కలు పెంచమని అడగండి. మాచర్లలో ఎక్కడైనా అదే వ్యక్తి పేరు మీద ఒక 5 మొక్కలు పెంచమని అడగండి. ఈ విగ్రహం ఉన్నంతకాలం ఆ మొక్కలు పెరగాలని చెప్పండి. అప్పుడు గ్రీనరీ పెరుగుతుంది, మనకి మాచర్ల క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి పనికి మాచర్లకు సహకరించినట్లుగా ఉంటుంది. దయచేసి ఈసారి మాత్రం ఇప్పుడు పెట్టే విగ్రహాలతో పాటు మహాత్ముల విగ్రహాలు కూడా ఒక సంస్థ ఒక వ్యక్తి విగ్రహం, అది ఒక్క కేసీపీ సంస్థకు సంబంధించిన విగ్రహమే. అది మాచర్ల నియోజకవర్గానికో లేదంటే రాష్ట్రానికో సేవ చేసింది కాదు. ఒక ఫ్యాక్టరీకి సంస్థకి సంబంధించిన వ్యక్తి, అతను ఎంత గౌరవప్రదమైన వ్యక్తి అయినా. దాంతోపాటు ప్రముఖుల విగ్రహాలు ఉంటే బాగుంటుంది అనేది అందరి ఉద్దేశం. ఎందుకంటే ఒక విగ్రహం పెడుతున్నారు అంటే నాది అనేది ఉండకూడదు, మనది అనే ఉద్దేశం ఉండాలి. అంటే దాంతోపాటు మన నియోజకవర్గానికి పాటుపడినటువంటి వ్యక్తుల విగ్రహాలు కూడా ఉంటే బాగుంటుంది. దయచేసి కేసీపీ వారికి మా కౌన్సిలర్స్ అందరి అభ్యర్థన కూడా తెలియచేయండి. వాళ్ళ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి రామకృష్ణ గారి విగ్రహంతో పాటు ఇలాంటి మహాత్ముల విగ్రహం కూడా వాళ్ళు ప్రతిష్ఠించగలిగితే అది వాళ్ళకు కూడా పేరే ఉంటుంది. ఒక పార్టీ పరంగా ఇదిగా అడగట్లేదు. వాళ్ళు మన మాచర్లకు ఎమ్మెల్యేగా చేశారు, మనకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి విగ్రహాలే అడుగుతుంది. ఆ రామకృష్ణ గారి విగ్రహంతో పాటు ఇవి కూడా ఉంటే చూసిన వాళ్ళకి గుర్తుంటుంది, చూసిన వాళ్ళకు మంచి అభిప్రాయం ఉంటుంది. అది కూడా ప్రపోజల్ వాళ్ళకు కూడా తెలియజేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఆప్షన్ వేయడం జరిగింది. ఆశీర్వసం చేసుకోవడం కూడా ఎవరైతే పాటదారు ఉన్నాడో వాళ్ళకి 600, 700 ఏదైతే ఫిక్స్ చేసి ఉన్నారో గతంలో ఆ డబ్బులు కూడా అతను వసూలు చేసుకునే విధంగా అతను పాట మొత్తం 10 లక్షలు 12 లక్షలు పాడుకునేవాడు. ఆ 12 లక్షల రూపాయలు మనం కట్టేవాడు. దీనివల్ల దీన్ని గమనించి మనకి ఆదాయం రావాలనే ఉద్దేశంతో షాపులు సపరేట్ చేయడం జరిగింది. వారికి మన కూరగాయల మార్కెట్లో దిగుమతి వరకే ఆశీ వసూలు చేయడం, తర్వాత ఆ
ఆర్సీసీ షాపులు ఏవైతే ఉన్నాయో దానికి ఎదురుగా ఉన్న షాపులకి మనం గెజిట్ ప్రకారం వాళ్ళకి ఆక్రమణ చేసుకున్నారు. రోజుకు 30 రూపాయలు గెజిట్ ప్రకారం చేసుకున్నాం. షాపులకి ఆ ఆర్సీకి సంబంధం లేదండి. చెప్పే వాళ్ళకి క్లియర్గా పాట పెట్టాము. ఆ షాపుల వరకు డైరెక్ట్గా షాప్ మన కంప్యూటర్లో ఈఆర్పీ లాగిన్ ఎక్కించుకున్నాము. ఎవరైతే పాటదారు మన షాపుదారు ఉన్నాడు, ఓనర్ ఉన్నాడు, అతను డైరెక్ట్గా వచ్చి మన ఆఫీస్లో డబ్బులు కట్టాలి. ఇప్పుడు అలానే ఇప్పుడు మనకి షాపులు ఉన్నాయండి, షాపులు ఎదురుగా షెడ్లు ఉన్నాయి. ఆ షెడ్లకు కూడా మనం ఆర్సీలు అంటే యాక్చువల్గా ఏంటంటే టెంపరీ షెడ్స్ అంటే అందుకని దానికి ఆర్సీలే మనం పెట్టాము. పర్ డే 30 రూపీస్ కట్టాలి. అది ఇతను ఆర్సీలు కట్టాలి, ఆర్సీలో కట్టాలి. ఇప్పుడు అది కూడా మీరు అంటే నిన్న అదే చేయాల్సింది. ఎందుకంటే మనం పెట్టిన షాపుల కన్నా ఎదురుకున్న షాపులోనే ఎక్కువ బిజినెస్ జరిగిందండి. సేమ్ బిజినెస్. ఇప్పుడు పర్ డే 30 రూపాయలు అంటే నెలకు వచ్చి 900 ఏడు పెట్టి 4000 రూపాయలు వాళ్ళకి పెడితే ఆ షాపులు ఎవరు ఉంటారు సార్ మనకి. కాబట్టి అవి ఉన్నాయి, ఇటు ఆర్సీలో ఉన్నాయి కాబట్టి అటు షాపులో ఉన్నాయి. ఈ మొత్తానికి రెంట్ పర్పస్ పెడితే బాగుంటుంది సార్. ఓకే, ఏంటంటే మార్పు చేయడానికి కూడా కారణం ఏంటంటే అంతకుముందు 10 రూపాయలు కట్టేవాడు సార్ వాళ్ళు. దాన్ని ఒకేసారి 30 రూపాయలు చేయడం జరిగింది. మనం నెక్స్ట్ గెజిట్ అంటే 1/4/2025 నాటికి మనం గెజిట్ తయారు చేసుకున్నాము. మీ అందరి అనుమతితో వాటిని కూడా ఆ గెజిట్ లో సవరణ చేసుకొని, అంటే ఇది 4 నెలల కాలమే కాబట్టి ఇది 4 నెలల కాలమేనండి. మనం ఫిబ్రవరిలో గెజిట్ తయారు చేసుకున్నాము. అలాంటి మీ సూచనలు సలహాలు సభ్యులందరూ సూచనలు తీసుకొని మరలా గెజిట్ తయారు చేసుకొని తర్వాత ఆ వ్యాపారం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు కూడా సూచనలు తీసుకొని ఆ విధంగా మనం ముందుకెళ్దామండి. చేర్పులు చేస్తే కొంత భయం అన్నా ఉంటుంది అనేది అభిప్రాయం చైర్మన్ గారు. మీరు దీని మీద దృష్టి పెట్టి సచివాలయంలో చేయబట్టి 5 years అయింది సార్. వాళ్ళ డ్యూటీస్ సంబంధించి చాలా చేయాల్సి ఉంది. ఆ సర్వేలకి పెండింగ్ ఉన్నాయి. అట్లానే రెండోది మీటింగ్ పెట్టేసి మీరు గౌరవ సభ్యులు చెప్పినట్టుగానే మీటింగ్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో పెట్టేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామండి. అప్పుడు కూడా మార్పు రాకపోతే చర్యలు తీసుకోవడానికి చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి, మాచర్ల అర్బన్ టౌన్ నందు 2019-20లో మనకు 4714 ఇళ్ళు మంజూరు చేయడం జరిగిందండి. అందులో ఇప్పుడు వరకు అసలు మొదలు పెట్టకుండా ఉన్నాయి 1740 ఇళ్ళు మొదలు పెట్టుకోవాలి. తర్వాత బేస్మెంట్ లెవెల్లోనే 2040 ఇళ్ళు ఉన్నాయి. బేస్మెంట్ వరకు కట్టుకున్నారు కానీ పైకి మనం కట్టుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు. మిగతా మనకు దర్వాజ మట్టం కానీ స్లాబ్ మట్టంలో ఒక 101, స్లాబ్ వేసినవి ఒక 50, కంప్రెషన్ ఒక 870 చేసుకున్నాం సార్. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఇప్పుడు అసలు మొదలు పెట్టుకున్న ఉన్నారు 1740, బేస్మెంట్ లెవెల్లో ఉన్నవారు 2040, వీళ్ళు తొందరగా మనకు మార్చి 2025 లోపు కనుక వీళ్ళు పూర్తి చేసుకోకపోతే ఆటోమేటిక్గా ఈ పేర్లన్నీ అమౌంట్ అయితే ఆచేస్తారు. తర్వాత కొత్త స్కీమ్లో పెట్టుకోవడానికి కూడా వీళ్ళకి అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ వార్డులలో ఎవరైతే మనకు లేఅవుట్ ఇచ్చాము, 21 లేఅవుట్లు ఇచ్చాము. ఆ 21 లేఅవుట్లో ఇవి బేస్మెంట్ వరకు వేసి అట్లా వదిలేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఇప్పుడు మనకు కొత్తగా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి PMAY 2.0 అని ఒక స్కీము అనౌన్స్ చేశారు. ఆ స్కీమ్ వచ్చేసి మనకు ఒక్కొక్క ఇంటికి వచ్చేసి 2,50,000 ఇస్తారు. ఎవరైతే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ సర్వే చేయమని చెప్పారండి. కాబట్టి సోమవారం నుంచి వాళ్ళు ఎవరైతే మన వార్డు సచివాలయం వార్డ్ అమ్యూనిటీస్ సెక్రటరీస్ వాళ్ళు సర్వే చేయడానికి వస్తారు. కాబట్టి సచివాలయంలో లేకపోతే మీకు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో సచివాలయంలో దరఖాస్తు పెట్టుకోవాలని కోరుతున్నాను. ఆ దరఖాస్తు పెట్టుకోవడానికి ఖాళీ స్థలం అయితే కంపల్సరీ ఉండాలి. తర్వాత 3 లక్షల ఆదాయం లోపు 3 లక్షల ఆదాయం లోపు ఉన్న వాళ్ళు అర్హులు. 3 లక్షల కన్నా ఎక్కువ ఉంటే మాత్రం అనర్హులు. కాబట్టి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఈ అప్లికేషన్ ఇచ్చేసి సర్వే డిమాండ్ సర్వేలో పెడతాం. పెట్టి 5 సంవత్సరాల లోపు వాళ్ళు ప్రయారిటీ ప్రకారం కొన్ని ఇచ్చుకుంటూ వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇల్లు లేని వాళ్ళందరూ దరఖాస్తు పెట్టుకొని మీ